నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ఫేసింగ్ హౌస్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. కార్ పార్కింగ్ అండి, అంటే హౌస్ లోపలే కార్ పెట్టుకోవచ్చు. హౌస్ లోపల కార్ అంటే హాల్లోనూ బెడ్రూమ్లో కాదండి బాబు, ఎదర పార్కింగ్లో. మంచి హౌస్ వచ్చిందండి, మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ హౌస్ రేట్ అండి వీడియో చివరిలో చెప్తానండి. వీడియో అంతా పూర్తిగా చూడండి. మీరు వీడియో చూడకుండా మళ్ళీ నాకు కాల్ చేసి వివరాలన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. నేను అందరికీ అన్ని వివరాలు చెప్పలేను కదా, అందుకని ఒకసారి వీడియో అన్నీ చూస్తే, వీడియో పూర్తిగా చూస్తే అన్ని వివరాలు ఉంటాయి. మళ్ళీ అన్నీ నాకు ఫోన్ చేసి అడగడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నేను, అంటే చెప్పలేకపోతున్నానండి అందరికీ. వీడియో పూర్తిగా చూడండి, మీరు ఏం అడగక్కర్లేదు, ఓన్లీ అడ్రస్ అడిగితే చాలు నన్ను. ఈ వీడియో అంటే ఈ హౌస్ అండి చాలా బాగుంది. హౌస్ మెయిన్ పాయింట్స్ ఏంటో కొంచెం చెప్పేస్తాను మీకు. ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు ఉందండి. మనకి బోర్ వాటర్ ఉందండి, కార్ పార్కింగ్ ఉంది. అలాగే మనకి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు లోన్ వస్తుంది. బైక్ పార్కింగ్ ఉంది, 3+ కరెంట్ ఉంది, ప్లానింగ్ ఉంది, 5 స్టేర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి వీడియో రూపంలో కూడా చూసేద్దామండి. హౌస్ చూసారుగా, స్టెప్స్ ఉన్నాయండి. మనకి కారు కూడా ఈజీగా లోపలికి వెళ్తుంది. అలాగే ఎలివేషన్ లుక్ చూడవచ్చు మీరు. ఎలివేషన్ లుక్ కూడా చాలా బాగుందండి. మనకి స్టెప్స్ సెంటర్లో మనం నడవడానికి కానీ అటు ఇటు కారు వెళ్ళేలాగా పెట్టారండి వీళ్ళు. ఎదర పార్కింగ్ టైల్స్ చూడవచ్చు మీరు. కారు కూడా అండి మనకి లెఫ్ట్ సైడ్ వీడియోలో చూపిస్తున్నాగా పార్కింగ్ ప్లేస్ చూడవచ్చు మీరు. ఈ ప్లేస్లో మన కారు పెట్టుకోవచ్చు అనమాట. బైకులు కూడా ఒక 20 బళ్ళు పట్టే అంత పార్కింగ్ ఉంది ఏకంగా ఇంటి ముందు. లేకపోతే గార్డెన్ ఏరియా కింద కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ అయితే మీరు చూడొచ్చు వాడకం. ఏదో రోడ్డు కూడా చూపిస్తాను మీకు. ఇది 40 అడుగుల రోడ్డు అండి, ఇంటి ముందు చాలా పెద్ద రోడ్డు అండి ఇది. టైల్స్ అయితే బాగున్నాయండి. అలాగే ఇక్కడ పాలరాయి కూడా వేసారనమాట, గడప టైపు. ఇది టేకు గుమ్మం అండి, తలుపు కూడా తయారవుతుంది, రన్నింగ్లో ఉంది, వచ్చేస్తుంది. ఇక్కడ మెట్ల కింద ఒకటి బాత్రూమ్ ఒకటి ఇచ్చారు, చిన్న బాత్రూమ్. ఇంకా లోపలికి వెళ్దామండి. ఇది హాల్ అనమాట. హాల్ 12x22 అండి, చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇది పెయింట్స్ అండి ఫైనల్ కోటింగ్ అవ్వలేదండి. అంటే మనకి బిల్డింగ్ ఓకే అయితే మీకు నచ్చిన కలర్ వేయచ్చు, లేకపోతే దాని మీదే కొంచెం డిజైన్ ఏమైనా చేసి వేసిస్తారనమాట. ఫైనల్ కోటింగ్ అయితే అవ్వలేదు. మామూలుగా ఒక ఇంకా ఫైనల్ కోటింగ్ ఒకటి ఉంది, సింగిల్గా మామూలుగా వేసారు కోటింగ్. దాని మీద కలర్స్ డార్క్ వేసిస్తారు మీకు. దాని మీద డిజైన్ వర్క్ కూడా చేసుకోవచ్చు మనకి. పెయింటింగ్ అనేది మన చేతిలో పనే కదండి. ఓపెన్ కిచెన్ వచ్చిందనమాట, చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి, మామూలుగా లేదు అసలు. ఒకసారి హాలు పెద్ద టీవీ పడుతుందండి, 32, 62, 42, 52, ఎన్ని టూలు కాలితే అన్ని టీవీలు పెట్టుకోవచ్చు మనం. ఇది చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్ అంటే 12x10 అండి. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి దీనికి. ఇక్కడేమో వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. బాత్రూమ్ కూడా చాలా పెద్ద బాత్రూమ్ వచ్చింది. టైల్స్ కూడా బాగున్నాయండి. షవర్ ఉంది, ఇంటర్ ఉంది. సీలింగ్ కూడా పెయింట్స్ వేయాలండి, సీలింగ్ కలర్ కూడా. ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది 13x10 అండి. ఈ గోడకు కూడా ఇంకో పెయింటింగ్ వస్తుంది అనమాట. సీలింగ్ కూడా కలర్స్ డివైడ్ చేయాలి. పెయింటింగ్ వరకు ఒకటే పెండింగ్ ఉంది, అది మీకు ఓకే అయిన తర్వాత మీకు నచ్చిన కలర్ వేస్తాం. దీనికి కూడా బాత్రూమ్ వచ్చింది, అంటే 3 బాత్రూమ్లు వచ్చినాయండి బెడ్రూమ్లో. ఇది పెద్ద బాత్రూమ్ వచ్చింది. ఇది 13x10 అండి. ఇది బాత్రూమ్ సైజు కూడా పెద్దగా వచ్చింది, అలాగే బెడ్రూమ్ సైజు కూడా పెద్దదే. కిటికీలు కూడా లేటెస్ట్ కిటికీలు పెట్టారండి వాళ్ళు. ఓనర్ గారు 65 లక్షలు చెప్తున్నారండి ఈ బిల్డింగు. 65 లక్షలు చెప్తున్నారు.
మనం కావాలితే మాట్లాడుకోవచ్చు. హాల్ చాలా పెద్దది వచ్చింది. ఇక్కడ డైనింగ్ కూడా వచ్చిందనమాట. డైనింగ్ కూడా బాగుందండి. హాల్లో టైల్స్ చూడవచ్చు. హాల్ ఏంటిది, కిచెన్లో టైల్స్ బాగున్నాయి. సన్సైడ్ బాగుంది. కాఫీ కప్పులతో వచ్చిందండి టైల్స్. చాలా పెద్ద వంటగది వచ్చిందండి. ఇంకా షింకు ఇక్కడ రాయి కూడా వేసారు, గ్రానైట్ రాయి వేసారండి. మీ కింద కబోర్డ్స్ వచ్చినాయండి. పైన కూడా మనం ఇక డైనింగ్ కూడా చూడవచ్చు. చాలా పెద్ద డైనింగ్ వచ్చింది. ఇదండి హౌస్ అంతా చూసారు కదా. ఈ హౌస్ రోడ్ ఫేసింగ్ 24, లోతు 57 అండి. అంటే 3 సెంట్లు పావు నికరం ఉందండి. ఈ హౌస్ ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు ఉందండి. వాటర్ ఉంది. అలాగే మనకి పంచాయతీ వాటర్ కూడా ఉంది. ఇది భీమవరం నుంచి మనకి కొత్త బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ ఉందండి. ఈ పంచాయతీలోకి వస్తుందండి ఈ ఊరు అనేది. మీకు ఓలా హౌస్ నచ్చినట్లయితే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. హౌస్ అయితే చాలా క్లాస్గా ఉంది. చాలా క్లాస్ ఏరియాలో కూడా ఉంది. మీకు మొత్తం వర్క్ అంతా అయిపోయింది. మీరు రెడీగా తీసుకోవచ్చు. ఇది హౌస్ 3.5 సెంట్లలో కట్టారండి. ఇది నికరం. మీకు ఎదురు కూడా కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది వదిలేరు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని సంప్రదించండి, మన ఛానల్ని. అలాగే మన ఛానల్లో ప్రమోషన్ చేయడానికి మీ బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నా, పొలాలు ఉన్నా, సైట్లు ఉన్నా అమ్మాలంటే మనల్ని సంప్రదించండి. మన ఛానల్లో ప్రమోషన్ చేస్తామండి. అవి సేల్ చేసి పెడతామండి. ఓకేనా. నా వాయిస్ వినపడకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వాయిస్ క్లారిటీగా వినపడుతుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి బిల్డింగ్స్ తీసుకొస్తానండి మీ ముందుకి. తక్కువ బడ్జెట్లో కూడా ట్రై చేస్తున్నానండి. ఎక్కడ దొరకట్లా. భీమవరం అనేది చాలా ఫేమస్ ఏరియా కాబట్టి, ఫేమస్ ఊరు కాబట్టి, మన ఊరు ఎక్కడ తక్కువ బడ్జెట్లో హౌసెస్ దొరకట్లా. కానీ నేను వెతుకుతున్నాను అనమాట. వెతకండి అంటే దొరకంది ఏది ఉండదు అంటారు కదా సునీల్ గారు. అలాగే నేను కూడా వెతుకుతున్నాను. ఎక్కడైనా మంచి హౌసెస్ తక్కువ బడ్జెట్లో ఉంటే తీసుకొస్తానండి. అలాగే ఈ హౌస్ కూడా మనకి చాలా క్లాస్ లుక్తో ఉంది. చూసారు మీరు, చాలా పెద్దది, విశాలవంతమైంది. హాల్ కూడా చాలా పెద్దది, బెడ్రూమ్స్ పెద్దవి. పెద్ద ఫ్యామిలీకి ఉంటాకి చాలా బాగుంటుంది. అలాగే మనకు రెంట్కి ఇచ్చుకున్న ఈ హౌస్ 10,000 వస్తుందండి. అంటే భీమవరం నుంచి కొంచెం 3 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి ఒక 10,000 వస్తుంది. అదే ఈ హౌస్ భీమవరంలో ఉంటే 20,000 వస్తుంది. అంటే దూరం బట్టి అనమాట. సిటీ అవుట్స్కట్స్ అయితే 10,000, లోకల్లో అయితే 15,000-20,000 వస్తుంది. అంత పెద్ద హౌస్ కాబట్టి ఇది. ఓకేనండి. మీకు లోన్ కూడా 30-40 లక్షల వరకు వస్తుంది లోన్ అండి. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మీ ఐటీ రిటర్న్స్ పెట్టండి. కరెంట్ ఉంది, ప్లాన్ ఉందండి. పైన కూడా మీరు స్టేర్ వేసుకోవచ్చు. ప్లాన్ కాయిందం కూడా ఉందండి. ఇది తూర్పు ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.